హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మన చర్మం ఫ్రెష్గా ఉండాలని యంగ్గా కనిపించాలని ఎవరికి ఉండదండి చెప్పండి. దానికోసం ఎంతో ఖర్చు పెట్టాలి, లేకపోతే ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ వాడాల్సి ఉంటుంది అన్న అపోహ చాలామందిలో ఉంది కదండి. సో అలాంటిది ఒక మంచి ప్రోడక్ట్ని మనం రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి కెమికల్స్, పారాబెన్స్ ఏవి లేకుండా మన ఇంట్లోనే స్వయంగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత మనకి ఒక ప్రొటెక్షన్ లాగా, అలాగే నరిషింగ్ ఇస్తుంది అనమాట స్కిన్కి. చాలా బాగా ఉంటుంది ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేయటం వల్ల. ఎవరికైతే మనకి ఫ్రెష్ లుక్ అలాగే యంగ్గా కనిపించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ మాయిశ్చరైజర్ని ఇంట్లో తయారు చేసుకొని హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. ఈ మాయిశ్చరైజర్ సీజన్ వైజ్ కాదండి, ఏ సీజన్లోనైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చర్మానికి పోషణ అంత అవసరం అనమాట. ఏ సీజన్లో అయినా చర్మం డ్రై అవ్వచ్చు, లేదంటే చిన్న చల్లగాలి తగిలినా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఏ సీజన్లోనైనా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో కదా. మాయిశ్చరైజర్ అప్లై చేసిన హ్యాండ్ అలాగే అప్లై చేయలేని హ్యాండ్కి డిఫరెన్స్ కూడా చాలా కనిపిస్తుంది కదా. ఇంక లేట్ ఎందుకు, మనం ఈ మాయిశ్చరైజర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మాయిశ్చరైజర్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం క్లీన్ బౌల్ అనేది తీసుకోవాలండి. అది గాజుది అయితే బెటర్, గాజుదే యూజ్ చేయండి మ్యాక్సిమం. ఇక్కడ నేను గుడ్ వైబ్స్ వారి అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. మనం ఏ జెల్ అయితే వాడతామంటే బ్రాండ్స్ మీరు ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్రాండ్ అలోవెరా జెల్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ గుడ్ వైబ్స్ వారి అలోవెరా జెల్, నేను తీసుకున్న ఈ స్పూన్తో 2 స్పూన్లు అలోవెరా జెల్ అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రోజ్ వాటర్. సో ప్రతి ఇంట్లో కామన్గా యూజ్ చేస్తాం కదా, అమ్మాయి ఉంది అంటే చాలు ఆ ఇంట్లో కంపల్సరీ రోజ్ వాటర్ అనేది ఉంటుంది. సో అలాంటిది రోజ్ వాటర్, ఇది కూడా సేమ్ బ్రాండ్ అవసరం లేదండి. మీరు ఏ రోజ్ వాటర్ అయితే, ఏ బ్రాండ్ రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక స్పూన్ అన్నది రోజ్ వాటర్ యాడ్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కలిపే ఇంగ్రీడియంట్ అదేంటంటే గ్లిజరిన్, ఓకేనా అండి. సో గ్లిజరిన్ ఏంటంటే చాలా మంచి ప్రాపర్టీస్ అన్నవి ఉంటాయండి మన స్కిన్కి సంబంధించి. సో ఈ గ్లిజరిన్ అన్నది నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుంది అన్న డౌట్ ఏం అవసరం లేదండి. ప్రతి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. గ్లిజరిన్ అని అడిగితే ఇస్తారన్నమాట. మనకి వాల్యూమ్ని అంటే సైజుని బట్టి కూడా కాస్ట్ అనేది వ్యారీ అవుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్. సో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకోవాలి. సో విటమిన్ ఈ ఆయిల్ కూడా ఒక్కటైతే సరిపోతుందండి. నేను తక్కువ క్వాంటిటీ అన్నది నేను చేసుకుంటానమాట. నేను ఇది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వాడుతున్నాను ఇది. సో ఓకేనా, ఇది విటమిన్ ఈ ఆయిల్ని మనం యాడ్ చేసుకోవటమే, ఇంతేనండి. చాలా సింపుల్ అనమాట. ప్రతి ఇంట్లో ఉంటాయి కదా అలోవెరా జెల్, రోజ్ వాటర్, గ్లిజరిన్ ఏంటంటే మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. సో నెక్స్ట్ విటమిన్ ఈ కూడా మనం వాడుతూ ఉంటాం కాబట్టి సో ఇంతే, చాలా సింపుల్గా దీన్ని మనం ఇప్పుడు అంటే మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే అలోవెరా జెల్లో ఏంటంటే సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్కి సంబంధించిన గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అన్ని చర్మతత్వాలకి సూట్ అవుతుంది. అలాగే స్కిన్ సాఫ్ట్గా అవ్వాలన్నా, స్మూత్గా అవ్వాలన్నా ఈ అలోవెరా జెల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో మనం రోజ్ వాటర్ని కూడా యూజ్ చేసాం కదండి. రోజ్ వాటర్ ఏంటంటే 100% నేచురల్ మాయిశ్చరైజర్గా మనకి పనిచేస్తుంది అన్నమాట, ఓకేనా. అలాగే డ్రై స్కిన్ కనుక ఉన్న వాళ్ళైతే కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మనం యూజ్ చేసే బాదం ఆయిల్ ఏమైనా ఉంటాయి కదా, సో ఆ ఆయిల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసిన గ్లిజరిన్ ఏంటంటే స్మూత్గా ఉంటుంది, అలాగే హైడ్రేటింగ్గా చర్మ పోషణకి కావాల్సిన మాయిశ్చరైజర్ని మనకి ఈ గ్లిజరిన్ అన్నది ఇస్తుంది అన్నమాట.
గ్లిజరిన్ వలన మనకి యాక్నీ అన్నది రెడ్యూస్ అవుతుందండి. అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్లెమిషెస్ అలాగే మార్క్స్ ఏమైనా స్కార్స్ ఉన్నా కూడా ఇవి రెడ్యూస్ చేయడానికి మనకి ఈ గ్లిజరిన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి అంటే సీజన్ వైజ్ హైడ్రేటింగ్గా ఉంచడానికి మనకి ఈ గ్లిజరిన్ అన్నది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనం మొత్తం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బాగా కలుపుకున్నాక చూసారా స్మూత్ పేస్ట్ లాగా కనిపిస్తుంది, ఒక క్రీమ్ లాగా. సో ఈ క్రీమ్లా వచ్చిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలండి. ఇది నార్మల్గా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకొని అవసరం లేదండి, బయట మామూలుగా వదిలేసినా మనకి 20 days వరకు బాగానే ఉంటుంది అనమాట. నేను ఇలా స్మాల్ అమౌంట్ అన్నది తయారు చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను అనమాట. సో ఓకేనా. సో ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యూజ్ చేసాం కదండి. ఇందులో మనకి ఈ విటమిన్ ఈ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దీన్ని యూజ్ చేసి మసాజ్ చేయటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఈ విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల స్కిన్ స్ట్రక్చర్ అన్నది ఇంప్రూవ్ అవటమే కాకుండా స్కిన్ని గ్లోయింగ్గా కనపడటానికి అలాగే హైడ్రేటింగ్గా కనపడటానికి కూడా ఈ విటమిన్ ఈ ఆయిల్ అన్నది బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇదేంటంటే పర్ఫెక్ట్ డైలీ ఫేషియల్స్లో కూడా మనం ఈ విటమిన్ ఈ ఆయిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే అలోవెరా జెల్ని రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల స్కిన్ అన్నది సాఫ్ట్గా స్మూత్గా అలాగే గ్లోయింగ్గా కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఈ రోజ్ వాటర్ అలాగే అలోవెరా జెల్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్ని నరిష్గా కనిపించడానికి అలాగే హైడ్రేటింగ్గా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన చర్మానికి అన్ని వేళల్లో ఫ్రెష్గా యవ్వనంగా అందంగా కనిపించాలి అంటే ఈ మాయిశ్చరైజర్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టనవసరం లేకుండా మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి డిఫరెన్స్ చూస్తున్నారు కదండి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసింది చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత గ్లోయింగ్గా చూస్తున్నారా. అప్లై చేయలేని దానికి ఎంత డ్రైగా ఉందో చూడండి. ఇక్కడే డిఫరెన్స్ అన్నది మీకు క్లియర్గా కనిపిస్తుంది. లైవ్ రిజల్ట్ అనమాట ఇది. ఫస్ట్ టైం అన్నది మనం అప్లై చేసుకుంటే చూడండి ఇంత డిఫరెన్స్ అన్నది కనిపిస్తుంది. చాలా మాయిశ్చరైజింగ్ కండిషన్లో ఉంది కదా స్కిన్. చాలామందికి చాలా డౌట్ ఉంటుంది అసలు ఈ మాయిశ్చరైజర్ని ఎప్పుడు అప్లై చేయాలి అన్నది. సో చాలామంది ఏం చేస్తారు అంటే స్నానం చేసిన తర్వాత 1 గంట తర్వాత లేదు అంటే బయటకు వెళ్ళే ముందు ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. స్నానం చేసిన వెంటనే ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి అండి. అలాగే నైట్ టైం కూడా మనం ఫ్రెష్ అవుతూ ఉంటాం కదా, పడుకునే ముందు కూడా ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్కి మన స్కిన్ ఎంత హెల్తీగా ఎంత హైడ్రేటింగ్గా ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మన స్కిన్కి కావాల్సిన అంటే మన చర్మానికి కావాల్సిన పోషణ అంతా కూడా ఈ మాయిశ్చరైజర్ వలన మన చర్మానికి అందుతుంది. సో చాలా హైడ్రేటింగ్గా ఉండాలన్నా లేకపోతే అన్ని వేళల్లో కూడా ఫ్రెష్గా యవ్వనంగా అందంగా కనిపించాలన్నా మనకి ఈ మాయిశ్చరైజర్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.